హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సహజ మాదిరి. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఇషిత శ్రీనిక మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మీ అందరికీ, మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేవుడి దయ వల్ల అనుకున్నట్టు మా ఇంటి హౌస్ వార్మింగ్ చాలా బాగా అయ్యింది. అవన్నీ మీతోటి ఎంతో ఇష్టంతోటి, ఆతృతగా మీతోటి షేర్ చేసుకోవాలని ఉంది. కానీ వీడియోగ్రాఫర్‌కి బయట పిలిపించాం కదా! వాళ్ళు మాకు క్లిప్పింగ్స్ ఇవ్వటం కొద్దిగా డిలే అయింది. సో, మీకు చెప్పాను కదా! ఒక్క వీడియో ఆ తర్వాత ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తానని. గృహప్రవేశం ముందు రోజే అండి అసలైన హడావిడి ఉండేది. సో, ఆ క్లిప్పింగ్స్ చూడకుండా గృహప్రవేశం చూస్తే ఆ ఫన్నే ఉండదు కదా! అన్నట్టు నేను చిన్న చిన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటే చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. మీరు ఎలాంటి కబోర్డ్స్ యూజ్ చేశారు? ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకున్నారు? మెటీరియల్స్ ఏంటి అని. నేను అన్నీ కూడా ఇండివిజువల్‌గా రూమ్ టూర్స్ చేసినప్పుడు మీతోటి షేర్ చేస్తానండి. మేము కూడా చాలా రిసర్చ్ చేసి అన్నీ అయితే తీసుకున్నాము. మేము చేసిందే కరెక్ట్ అని చెప్పట్లేదు. కానీ ఎవ్రీథింగ్ రాబోయే వీడియోస్‌లో అంటే ఒక్కసారి హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత నేను కిచెన్ వీడియో చేస్తాను. సో, అందులో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు అయితే మనము వెళ్ళిపోదాము మా అత్తయ్య మావయ్య ఇంటికి. అత్తయ్య, చెల్లెళ్ళు, తమ్ముడు చెన్నై నుంచి వచ్చారు. మా అత్తయ్య తమ్ముడు ఇంట్లో కూడా చిన్నగా వాళ్ళది కూడా కొత్త ఇంట్లోకి మారారు. వాళ్ళు అమెరికాలో ఉండేవారు, వాళ్ళు కూడా చెన్నై ఇండియాకి షిఫ్ట్ అయ్యారు. సో, అక్కడ ఇల్లు తీసుకున్నారు. సో, మా అందరికీ అయితే ఇక్కడ చీరలు పెట్టారు అనమాట. మా అత్తయ్య వాళ్ళందరూ మంత్రాలయం వెళ్ళారు. ఈ 4 రోజులు వాళ్ళు హైదరాబాద్లో ఉండటానికి వచ్చారు. ఈ 4 డేస్లో ఒకరోజు మంత్రాలయం వెళ్ళారు. వచ్చే ముందు వాళ్ళకి మంచి గద్వాల్ షాప్ కనిపించిందంట. అక్కడ సూపర్గా గద్వాల్ షాపింగ్ చేశారు శారీస్. నేను మిస్ అయిపోయాను, నాకు వెళ్ళటం కుదరలేదు, ఇంటి పనులు ఎక్కువైపోయి. కానీ బ్యూటిఫుల్ శారీస్ తెచ్చారనమాట, ఒకటి మించిన ఒకటి. సో, మనందరికీ చీరలు ఎందుకు ఇష్టం ఉండదు, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట శారీస్ అన్నీ. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్. అన్ని శారీస్ కంటే నాకు ఈ శారీ నచ్చింది. ఇది బృందత్తే తీసుకున్నారు. టు బీ ఫ్రాంక్, ఈ ఓల్డ్ ట్రెడిషనల్ గద్వాల్ కానీ, ఓల్డ్ వింటేజ్ స్టైల్ కంచిపట్టు శారీస్ అన్నీ ఎంత బాగుంటున్నాయో. ఐఎమ్ సో గ్లాడ్ నేను మా గృహప్రవేశానికి కూడా అలాంటి శారీయే కొనుక్కున్నాను అని. ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు సీ మా స్పెషల్ డే వీడియోస్. సూపర్. టొమాటో రెడ్ అంటాం కదా, అట్లా కనాంబరం. ఇద్దరు యూస్ ಮಾಡಿ మదేనో. ఈరోజు నా ప్రోగ్రామ్ కొద్దిగా ఫేస్కి మంచి ఫేషియల్ చేయించుకోవాలని. చాలా మంత్స్ అయిపోయింది నేను ఫేషియల్ చేయించుకుని. సైడ్ చీక్స్లో చాలా పిగ్మెంటేషన్ అయిపోయింది. అది కూడా ఒకసారి చూపించుకుందాం. దానికంటే ముందు ఫర్ నౌ నాకైతే ఒక మంచి ఫేషియల్ కావాలి. సో, దానికోసం అయితే మనం వెళ్ళిపోతున్నాం. రండి. ఇప్పుడే అక్కడ ఎదురుగుండా వెళ్తున్న అమ్మాయి ప్లాస్టిక్ కవర్లు 2 అలా రోడ్డు మీద పడేసి జోష్లో వెళ్ళిపోతుంది. కొద్దిగా మైండ్ఫుల్గా ఉండొచ్చు కదా, కొంచెం సేపు కాస్త కవర్ని పెట్టుకుని దాన్ని ఒక రీసైకిల్ దాంట్లో వేయటము. సెంటర్ ఆఫ్ ద రోడ్లో వైట్ కలర్ ప్లాస్టిక్ కవర్ని అలా పడేసింది. డ్రైవింగ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నా నేను ఇప్పుడు ఇండియాలో, కానీ నాకు కోపం వచ్చేది ఇలాంటి ఇన్సిడెంట్స్ అనమాట రోడ్డు మీద. ఎనీవేస్, నేను ఇక్కడ డర్మటాలజీ క్లినిక్ అయితే వచ్చేసాను. నా ఫేస్ని ఫస్ట్ అనలైజ్ చేశారనమాట, పిగ్మెంటేషన్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలి అని. నేను వెళ్ళింది ఒరా క్లినిక్కి. దిస్ ఇస్ అన్ ఎస్థెటీషియన్ స్టూడియో. ఇప్పటికిప్పుడు ఈవెంట్కి ముందు నేనేమి ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. దిస్ వాజ్ జస్ట్ ఏ కన్సల్టేషన్ బిఫోర్ ద ఫేషియల్ ప్రాసెస్. ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని సిట్టింగ్స్ చేయాలి, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నా డ్రైనెస్ చూడండి. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి 41 years వచ్చినాయి కాబట్టి అక్కడక్కడ ఎలాస్టిసిటీ తక్కువ అవటం, కొలాజన్ తక్కువ అవటము, పిగ్మెంటేషన్ లాంటిది పెరగటం ఇస్ వెరీ న్యాచురల్. ఇప్పటికైతే రైట్ నో థాట్ అయితే నేను ఎప్పుడూ నీడిల్ అనేది పెట్టను కూడా అనుకుంటా. ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇస్ ద లేజర్ ట్రీట్మెంట్ ఫర్ మై హెయిర్. అండ్ అదే లేజర్ యూజ్ చేసి లేదా ఏదైనా కెమికల్ పీల్స్ యూజ్ చేసి కొద్దిగా పిగ్మెంటేషన్ తగ్గించే అవకాశం అయితే ఉంది అన్నారు.
సో యా చూద్దాం. ప్రస్తుతం అయితే ఐ వాంట్ టు గెట్ మై ఫేషియల్ డన్ బిఫోర్ ద ఈవెంట్. దానికోసం నార్మల్ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ డర్మటాలజిస్ట్, ఎస్థెటీషియన్స్ ఉన్నాయి. డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ ఫేషియల్స్లో ఉండదు వీళ్ళ ప్రొసీజర్. లాస్ట్ 2 times కూడా నేను హైడ్రా ఫేషియల్ చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నాకు మళ్ళీ అదే సజెస్ట్ చేశారు. బికాజ్ నా స్కిన్ చాలా డ్రై అనమాట. సో హైడ్రా ఫేషియల్తో పాటు నాకు కొద్దిగా గ్లో కావాలండి, చాలా ట్యాన్ అయిపోయింది, హౌస్ వార్మింగ్ ముందు ఏదో ఒకటి చెయ్యండి అంటే ఒక కెమికల్ పీల్ కూడా చేశారు. అది నేను చేసుకోకుండా ఉండాల్సింది. ఈవెంట్కి ముందు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అని నాకు తర్వాత అర్థమైంది. అంటే ఈవెంట్ కల్లా కొంచెం తగ్గింది అనుకోండి, కానీ నెక్స్ట్ 2 days ఆఫ్ చేయించుకున్న తర్వాత కొద్దిగా పింపుల్స్ రావడంతో కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాను. బట్ ఓవరాల్గా ఫేస్ అయితే మంచిగా క్లీన్ అయింది, మంచి లుక్ వచ్చింది. అయిపోయింది నా ఫేషియల్ అపాయింట్మెంట్. బయట చీకటి పడింది, మొహం కూడా చీకటి అయింది. సో డిఫరెన్స్ ఆబ్వియస్లీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అనుకుంటా, ఐ డోంట్ నో. బట్ ఐ ఫెల్ట్ రిలాక్స్, నైస్లీ గాట్ ప్యాంపర్డ్. సో టైమ్ టు డ్రింక్ సమ్ Starbucks coffee and pick up Ganesh in some time. So yes, let's go. Short break to Starbucks and look who I met, Meghana. Such a big admirer I am. Thank you so much. Thank you so much. ఎంత బాగా అనిపిస్తుందో ఇలా సడన్గా వచ్చి ఆయన చెప్పి I am also surprised to see you. I just didn't thought I can meet. I was like craving అన్నమాట మీలాంటి వాళ్ళని just to meet. Influencers అంటే ఆ ట్యాగ్ ని కరెక్ట్గా సూట్ అవుతుంది. You just influence in the right way. I just like it a lot. థ్యాంక్ యూ. ఇద్దరు అమ్మాయిల్ని కలిసాను ఈరోజు. ఒకలేమో ఒకప్పుడు భయంగా ఉండేదండి, కానీ ఇప్పుడు యూనో మీ వల్ల ధైర్యం వచ్చింది. ఇంకొక అమ్మాయి అనుకున్న దానికంటే నేను ఇంకా ఎక్కువ చేయగలిగాను లైఫ్లో, ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే. ఎక్కడో అక్కడ యూ ఇన్స్పైర్డ్ మీ టు డూ దాట్ అన్నప్పుడు ఆ ఫీలింగే వేరు, ఆ కిక్కే వేరు. ఐఎమ్ సో హ్యాపీ. మన వల్ల ఇంకొక లైఫ్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది అంటే దానికంటే మంచి ఫీలింగ్ ఇంకేమైనా ఉంటుందా? ఓ మై గాడ్. విత్ దట్ హ్యాపీనెస్ ఇన్ మై హార్ట్ ఒక 2 hours గచ్చిబౌలి ఏరియాలో డ్రైవ్ చేసుకుని వచ్చేసాము ఈ లైట్ షోరూమ్కి. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజను మా డైనింగ్ టేబుల్ దగ్గర ఒక స్పెషల్ ఫ్యాన్ సెలెక్ట్ చేసుకోమన్నారు. అది చూడటానికి ఇక్కడికి వచ్చాం. తీరా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే, సారీ అండి మా ఫ్యాన్ స్టాక్ అంతా ప్రస్తుతం మేము వేరే మెయింటెనెన్స్ సర్వీస్ దగ్గర పెట్టాము, నెక్స్ట్ వీక్ వస్తాయి అన్నారు. మీ అండ్ గణేష్ వర్ లైక్ ఓ మై గాడ్, అసలు 2 గంటలు ట్రాఫిక్లో పడి వస్తే ఇలా అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ అంతా వదిలేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. అండ్ చూడండి ఇంటి పరిస్థితి ఇది. స్పీకర్స్ వచ్చినాయి అనమాట. చెప్పాను కదా మా హాల్లో గణేష్కి అంతా ఇలా మ్యూజిక్ వినాలని ఉందని స్పీకర్స్ ఇన్స్టాల్ చేయించుకుంటున్నారు. కానీ వచ్చిన స్పీకర్ సైజ్కి పైన ఫాల్ సీలింగ్లో చేసిన హోల్కి డిఫరెన్స్ ఉండి ఈ స్పీకర్ అలా హోల్లో పట్టలేదన్నమాట. లాస్ట్ మినిట్లో ఇది పట్టలేదు. సో మళ్ళీ కొద్దిగా వాల్ని చిప్పింగ్ చేసి ఈ స్పీకర్ అంటే ఫుల్గా చేయలేకపోయారు. సో స్పీకర్ ఒక చోట కొద్దిగా ఇలా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఆబ్వియస్లీ వీ వేర్ లైక్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ అబౌట్ దట్. సేమ్ థింగ్ విత్ టీవీ. మా టీవీ 75 inches. మేము డైరెక్ట్గా ఇది US నుంచే తెచ్చుకున్నాము. ఇక్కడ కూడా మెజర్మెంట్స్లో తేడా వచ్చింది. వాళ్ళు మాకు ఇచ్చిన డిజైన్ ఇది 3D డిజైన్ చూడండి ఇలా ఇచ్చారు. కానీ మా టీవీ సైజు పెరిగే కొద్ది రాంగ్ వర్డ్ పెరిగింది కాబట్టి అగైన్ రాంగ్ వర్డ్. టీవీ సైజు మాది పెద్దది. సో ఆ షెల్ఫ్స్ టచ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఆ షెల్ఫ్స్ని ఏదర్ కట్ చేయాలి, లేకపోతే మళ్ళీ కొత్త డిజైన్ ఆలోచించాలి. నో మై డిజైన్ టీమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ టీమ్ అగైన్. సో ఈ కాన్స్టెంట్ డిస్కషన్ బిట్వీన్ దీస్ 2 teams ఇస్ వాట్ సమ్ టైమ్స్ ఇస్ గెటింగ్ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్. బట్ అగైన్ ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్, అందరూ బాగా చేస్తున్నారు. కానీ తెలియకుండానే కొంచెం మాకు ఆ స్ట్రెస్, యాంగ్జైటీ అయితే ఉంటుంది. అండ్ 2 రోజుల్లో హౌస్ వార్మింగ్, ఇంటి పరిస్థితి అలా ఉంది, కబర్డ్స్ లేవు, ఏమీ అవ్వలేదు, ఎలా అవుతుందో తెలియదు. ఆ టెన్షన్ తోటి గణేష్ నేను అయితే బయటకు వచ్చి ఫస్ట్ అయితే కొంచెం లెట్స్ గో అండ్ ఈట్ అనుకున్నాము. మనం అనుకుంటాం కదండి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుండాలంటే అప్పుడప్పుడు ఇలా డేట్ నైట్స్కి రావాలి అని. కాదండి, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఒక 100 arguments అవుతాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ తర్వాత హౌ డు వి కమ్యూనికేట్, రిపేర్ అండ్ కనెక్ట్, దాన్ని బట్టి మన రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అర్థమవుతుంది. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మధ్యలో కొబ్బరి బొండానికి ఆగాము. అండ్ ఇక్కడ అన్ని గుడిసెలు ఉన్నాయన్నమాట లైన్గా. ఒక గుడిసెలో ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది. అండ్ లోపల చూడండి టీవీ పెద్దగానే ఉంది.
భలే ఎంజాయ్ చేస్తున్నారు. రోజంతా పని అయిపోయినట్టుంది. హ్యాపీగా గుడిస్లో కూర్చొని సినిమా చూస్తున్నారు. లిటిల్ హ్యాపీనెస్. దీన్నే అంటారేమో మన దగ్గర ఎంత ఉన్నాయో కాదు, ఎంత ఉన్నా ఉన్నదాంతో మనం ఎంజాయ్ చేయగలుగుతున్నామా లేదా దాన్ని బట్టే ఉంటుంది. 12 hours బిఫోర్ గృహప్రవేశం అండ్ ఇది ఇంటి పరిస్థితి. అన్బిలీవబుల్గా మొత్తం అన్ని రూమ్స్కి కబోర్డ్స్ అయిపోయినాయి. ఉన్న మెటీరియల్స్ అంతా కూడా తీసేశారు. కిచెన్ అయితే అసలు అవ్వదు, ఇక్కడ పాలు పొంగించగలనా లేదా అనుకున్నాను. అలాంటిది కిచెన్ నిండా కబోర్డ్స్ పెట్టేసి మొత్తం అయితే ఇంటి నిండా క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ వెంకట హియర్. ఇంటీరియర్స్ విషయంలో డిలే అవటం అనేది చాలా కామన్. మనం ఒకటి అనుకుంటాము కానీ అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మా హౌస్ వార్మింగ్ డేట్ వచ్చేసింది. ఆల్రెడీ మేము కొంతమందిని పిలిచేసాము. నేను మంచి రోజు ఈ రోజే అవ్వాలి అని ఎలాగైనా అవ్వాలి అనుకున్నాను కాబట్టి మా కోసం వెంకట ఈవెందో ఇంటి ఇల్లు అవ్వకపోయినా సరే ఫుల్గా మెటీరియల్స్ అంతా తీపిచ్చేసి మొత్తం ఇల్లంతా వాష్ చేసి ఎక్కడైతే కొద్దిగా వాల్పేపర్స్ లాంటివి పెడితే కొద్దిగా ఇంటికి మంచి లుక్ అవుతుందో వెంటనే ఆ మెటీరియల్స్ అంతా అప్పటికప్పుడు ముందు రోజు ఈవినింగ్ అంటే ఒకసారి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అన్ని మెటీరియల్స్ కూడా వచ్చినాయి. పూజా మందిరంలో కౌ లోటస్ డిజైన్ మధ్యలో విక్కర్ తోటి మేమైతే ఒక కైండ్ ఆఫ్ శాండ్విచ్ లాగా చేపించాం. అలాగే హాల్లో ఒక వాల్ పేపర్, ఇది ఎగ్జాక్ట్ కలర్ కాదు, ఇందులో కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెంకట ఫర్ డూయింగ్ దిస్ ఇన్ ద లాస్ట్ మినిట్. వెంకట ఈస్ అవర్ కాలేజ్ ఫ్రెండ్. సో అందువల్లే మాకు ఒక ఫ్రెండ్గా కూడా హీ హెల్ప్డ్ అస్ విత్ ఎవ్రీథింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈవెంట్ రోజు ఇల్లు చాలా బాగుండాలి అని. అండ్ 6 o'clock కల్లా ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా లాస్ట్ మినిట్ వరకు అసలు అవుతుందా లేదా అని మాకే తెలియలేదు. అందుకే ఇనీషియల్గా మేము చాలా మందిని అందరినీ పిలుద్దాం అనుకున్నాం హౌస్ వార్మింగ్కి. కానీ ఎప్పుడైతే ఈ పని ఫుల్గా అవ్వలేదు, ఇల్లు కంప్లీట్ అవ్వకపోవచ్చు అని మాకు అనిపించిందో ఇంకా మేము కొంతమందినే పిలుద్దాము అని కూడా డిసైడ్ అయ్యాము. తర్వాత ఒకసారి ఇల్లంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి అంటే గణేష్ ఫ్రెండ్స్ని ఒకసారి, మళ్ళీ ఇంకొంతమందిని ఒకసారి అలా పిలుద్దాం అని అయితే అనుకున్నాము. సో ఒక చిన్న బ్రేక్ వైల్ ద హౌస్ ఇస్ గెటింగ్ క్లీన్ వీ వెంట్ అవుట్ అగైన్ ఫర్ ఎ బ్రేక్. ఫైనలీ హియర్ ఐ యామ్. కాస్త జుట్టుకి కలర్ వేసుకుని కొంచెం నెయిల్స్ చేసుకోవడానికి వచ్చాను. I don't know if I can even do both because అస్సలు టైం లేదు. కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. నో టైమ్ ఫర్ నెయిల్స్ ఎట్ ఆల్. జస్ట్ హెయిర్కి కొంచెం కలర్ పెట్టుకున్నాను. ఇది ముందు రోజు 7 PM అనమాట. గణేష్ కూడా ఫుల్ హెయిర్ అంతా గ్రో చేసుకుంటున్నారు 3 months నుంచి. అండ్ మంచిగా కొంచెం కట్ చేసుకుని స్టైల్ చేసుకున్నారు. అండ్ ఇంటికి రాగానే నేను అక్కడక్కడ నాకు పెయింట్ దగ్గర ఏమండి ప్లీజ్ కొంచెం ఈ స్పాట్ కవర్ చేయరా అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దిస్ వాజ్ అరౌండ్ 8:30, 9 o'clock అనమాట ఇంట్లో సీన్స్. సో కొద్దిగా పెయింటింగ్ కూడా చేశారు. అగైన్ ఇది రీవర్క్ అవుతుంది కానీ అయినా సరే మా కోసం ఇదంతా చేశారు. అండ్ ఫైనల్గా డాడీ వచ్చి చూసారు. బికాస్ డాడీ వాజ్ లైక్ అవ్వకపోవచ్చమ్మా, ఎలా అవుతుందమ్మా ఇల్లు అని అన్నారు. బట్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. డాడీ హ్యాస్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా. సో నేను అది రిక్వెస్ట్ చేస్తూ ఉంటే హీస్ లైక్ ఇంక నువ్వు ఏమీ రిక్వెస్ట్ పెట్టకు, ఆల్రెడీ చాలా బాగా చేశారు, లెట్ ఇట్ బీ, ఎలా ఉన్నా అలా సరే మంచిగా ఈవెంట్ అవుతుందని. పెద్దలు మందే అంతా అనుకోవాలి, మందే చేసేద్దాం క్లీన్. నీ జీతం పెరుగుతుంది కదా మరి. ఇది చూసా నచ్చిందా? ఫైనల్గా ఈ స్తంభం లివింగ్ రూమ్లోకి వెళ్ళాలి కానీ మా లివింగ్ రూమ్ అవ్వలేదు. సో దీన్ని ఎక్కడ పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. అమ్మయ్య ఫైనలీ ఇల్లంతా క్లీన్ అయిపోయింది. అండ్ చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది మా ఎండ్ ప్రోడక్ట్ కాదండి. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్, యాక్చువల్గా చాలా ఎలిమెంట్స్ చేంజ్ అవుతాయి, కొన్ని కలర్స్ చేంజ్ చేసేది ఉంది. ఇంట్లో ఎక్కడా కూడా గ్రీన్ ఉండదు ఎక్సెప్ట్ ఫర్ కిచెన్ అండ్ శ్రీనికాస్ బెడ్రూమ్. కొంతమంది కంపేర్ కూడా చేస్తున్నారు వేరే వాళ్ళతోటి. కంపేర్ చేయకండి. మా డిజైనర్ టీమ్
ఇప్పుడు వచ్చేది మనకంతా చాలా ఎక్కువ ఇండియన్ థీమ్స్ వస్తున్నాయి కాబట్టి టెరాకోటా కలర్స్ ఆర్ వెరీ నార్మల్ వేర్ ఎవర్ యూ సీ. బట్ మేము వెళ్ళింది ఆ కాన్సెప్ట్ కాదు. అవర్స్ ఇస్ కాంటెంపరీ మోడర్న్ అండ్ అవర్ బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ ఉన్నదానికంటే ఇల్లు ఆ స్పేస్ చాలా ఓపెన్గా కనిపించాలి అని. అక్కడక్కడ స్లైట్ ఇండియన్ టచ్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ న్యూట్రల్ కలర్స్. మా ఫుల్ హౌస్ టూర్ ఇచ్చిన తర్వాత మీరే చూస్తారు అసలు ఎలా ఉంటుందో. రాత్రి 10ంటికి వచ్చారండి ఇంటీరియర్స్ కాదు, డెకరేషన్ టీము అప్పుడు వచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసాం. సో పిల్లల్ని పడుకోబెట్టేసి, లక్కీగా మమ్మీ డాడీ వాళ్ళకి ఫుడ్ పెట్టేశారు. పిల్లల్ని పడుకోబెట్టేసి 10:30, 11 కల్లా నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. అప్పుడు ఇక్కడ అల్లటం స్టార్ట్ చేశారు అనమాట. నేను పింట్రెస్ట్లో అక్కడ ఇక్కడ చాలా మంచి పిక్చర్స్, నాకు కావాల్సిన థీమ్ పిక్చర్స్ తీసి అది నేను ప్రియాకి ఇచ్చాను. ప్రియా ఎగ్జాక్ట్గా నేను ఎలా అనుకున్నానో అలా ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి డెలివర్ చేసింది. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫ్లవర్స్ డిజైన్ కదా, ఓ మై గాడ్, నోబడీ కెన్ బీట్ హర్. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ డెకరేషన్ ఎంత నచ్చిందంటే అందరూ డెకరేషన్ గురించే మాట్లాడారు. నేను ఈ ముగ్గు డిజైన్ అట్ ద సేమ్ టైం కలంకారీ విత్ ట్రెడిషనల్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. తను మంచిగా కట్అవుట్స్ తెచ్చింది. లాస్ట్ మినిట్లో అరౌండ్ 11:30, 12 కల్లా నేను ఇంకొన్ని చేంజెస్ చెప్పాను అనమాట. ఇది తీసేయండి, బ్యాక్గ్రౌండ్ తీసేయండి, ఇలా చేయండి అని. సో అన్ని చేంజెస్ చెప్పి ఇంకా వదిలేసి నేనైతే ఫైనల్గా ఇంటికి వచ్చాను. ఈ డెకరేషన్ అంతా అయ్యేసరికి 4 AM అలాగా అయినట్టుంది. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అమ్మ అనుకున్నట్టు అంత మంచిగా అయింది అని. ఇంకా నేను ఫైనల్గా ఇంటికి వచ్చి నా నెయిల్ పాలిష్ డబ్బా ఓపెన్ చేశాను. అసలు నాకు నెయిల్స్ చేసుకునే టైం సరిపోలేదు. బట్ ఏముంది, నా దగ్గర ఎప్పుడు ఇలా ఉంటాయి అనమాట. సో కూర్చొని నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. నేను ఫస్ట్ ఈ వీడియోలో మొత్తం డెకరేషన్, అలాగే రిటర్న్ గిఫ్ట్స్, నా శారీ, జ్యువెలరీ, పిల్లల బట్టలు అన్నీ చూపిద్దాం అనుకున్నాను. ఇంకొక వీడియో చెయ్యొచ్చు, కానీ నాకు అంత ప్రొలాంగ్ చేయటం ఇంక ఇష్టం లేదు. మొత్తం ఆ డీటెయిల్స్ అంతా కూడా మీరు నా యాక్చువల్ హౌస్ వార్మింగ్ వీడియోలో నెక్స్ట్ వీక్ చూస్తారు. ఓకేనా? మరి ఇట్లు మీ సహజ మాధురి. కామెంట్ చేయటం మర్చిపోకండి. బాయ్.